కూడు మరి. 12 పార్వతి, ఒక శుభవార్త. ఏమిటాయన? ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు. అలాగా? అవునండి. చాలా సంతోషం ఆయన. ఏంటమ్మా? అక్క ఎదురు దొరికిందన్నా. అలాగా? బాబుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అయిందట. ప్రభుత్వం తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తోంది. దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు. తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డిగూడెంలో సొంత వ్యవసాయం పెట్టి 1 సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు. నా పేరైనా పర్వాలేదు, మీ అమ్మాయి పేరైనా పర్లేదు, సర్దుకుంటాం. ఇప్పటి తగలబెట్టింది చాలు, నన్ను చంపకు. ఇప్పుడేమైంది మామయ్య? అది కాదు మామ, అప్పుల రావులు వెనకాల పెడుతున్నారు. అన్ని చోట్ల అప్పులు చేశానా? అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి తిరుగుతున్నానా? ఇంకా తిరగడానికి బజార్లే లేదు. లేకపోతే నిద్ర కొట్టేసుకుని ఇంట్లో కూర్చోపో. వాట్? ఏమిటన్నా? ఏమన్నా అంటారా? అంటావా? అంటావా? అంటే అన్నావు కానీ తిట్టు 10 రూపాయలు పడే. ఇక నువ్వు వాల్చి గీ పెట్టుకున్నా సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వవా? ఇందా ఏమిటండి? ఏమీ లేదు, మనం వెంటనే వెళ్ళాలి. కమాన్, ప్యాకప్ ప్యాకప్. ఎలాగండి? అమ్మకు జబ్బుగా ఉంది, నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి. నేను ఇక్కడ డబ్బు లేకుండా చావాలి, అదేం కుదరదు. అమ్మా, ఐ విల్ సీ అగైన్. ఊరుకోమ్మ, ఊరుకో. పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది. నిన్ను డబ్బున్న చోట ఇచ్చాను, నిన్ను బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నానమ్మా. ఇప్పుడే చేయ లాభం లేదు మామా, ముందు డబ్బు తర్వాత ఏడు. నువ్వు వెళ్ళరమ్మా. నో నో నో, డబ్బుకి మీ అమ్మాయి తాకట్టు. డబ్బు ఇలా పడే, మీ అమ్మాయి ఎలా ఎడుతుంది? నేను ఇస్తానుడు. ఏమిటి చెయ్యా? కాదు, డబ్బు డబ్బు డబ్బు. వెరీ గుడ్ డార్లింగ్, నువ్వు వెళ్ళు. అల్లుడు గారు దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేయండి. ఐ లైక్ యూ వెరీ మచ్ మామా. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. ఏది రాని, డబ్బు రాని. ఇస్తాను అల్లుడు, ఇస్తాను. ఏంటికి ఇస్తాను? ఇస్తాను ఇస్తాను. ఇంకెప్పుడు ఇస్తా? అప్పుడు ఇస్తాను, నీతో చెప్పాను ఏంటి నేను? అయ్యి బాబా, మోసం దాదా, అదేం కుదరదు, ఇప్పుడే కావాలి నాకు. అల్లుడు, నీకు డబ్బేగా కావాల్సింది? అవును. అంతేనా? ఇస్తాను రా చూతా. అలా రా దారికి పద. మామా, ఇనపెట్టి లోపల ఉన్నట్టుంది. ఇనపెట్టి ఎక్కడ ఉంటే నీకెందుకు? నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. రా ఇస్తాను. మై గాడ్, నరకం నరకం, ఇంతకంటే నరకం వేరే అక్కర్లేదు. బుద్ధొచ్చిందిరా బాబు, బుద్ధొచ్చింది. ఈ ఆస్తంతా నీదే కదా, ఇంకా నీకు ఇంకేం కావాలి? కమ్ లైక్ దట్. అలా రా దారి. అవును, చెక్కబుక్క సంతకం పెట్టు. అంకిన వేసుకుంటా. ఆడబ్బే నేను బయటికి ఎంటేస్తుంది. ఎవరు? వకీల్ గారా? అరెస్ట్ చేస్తారా? ఏమిటమ్మా ఏమిటి? అమ్మ చావు బ్రతుకులో ఉందక్క, నిన్నే కలవరిస్తుంది. నువ్వు వస్తే కళ్ళ కనిపిస్తే అమ్మ బ్రతుకుతుందక్క. అమ్మ
అమ్మ ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోవచ్చు. వెళ్దాం రాక రా. లేదిందు, నాకు అదృష్టం లేదు. అదేమిటక్క? ఆ గడప తొక్కనని వారు తల్లి మీద ఒట్టు పెట్టుకున్నారు. నేను నా మాంగళ్యం ముట్టి ప్రమాణం చేశాను. అక్క, మన ప్రతిజ్ఞల పట్టింపుల కోసం అమ్మ చనిపోవలసిందేనా? వద్దు వద్దు, అమ్మని ఇక్కడికే తీసుకురా. నా మాట వినిందు. అయ్యో బావా, బావా నువ్వైనా చెప్పు బావా. మా అక్కని పంపించు బావా, మా అమ్మని బ్రతికించు బావా. మీ అక్క చెప్పింది, వెళ్ళమ్మా, మీ అమ్మని ఎక్కడికి తీసుకురా. బావా. అవునమ్మా. అక్కయ్య, అంతేనా? బావా. వెళ్ళమ్మా, త్వరగా తీసుకురా. బాబు, ఇది మంచి పద్ధతి కాదు నాయన. నువ్వే అమ్మాయిని వెంట పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి. నేను అవును, మళ్ళీ ఆ గడప దొక్కలని మా అమ్మ మీద ప్రమాణం చేశాను. ప్రాణాల కంటే ప్రమాణాలు ముఖ్యమా బాబు? లేని నీ తల్లి కోసం ఉన్న ఆమె తల్లి ప్రాణాలు తీస్తావా? ఏమండి, విరిగిపోయిన నా మనస్సును కరిగించాలని ప్రయత్నిస్తున్నారు. అనవసరంగా నన్ను బాధ పెడుతున్నారు. చూడు బాబు, ఇటు కట్టుకున్న భర్త, అటు కన్న తల్లి, ఈ రెండు ప్రేమ బంధాలు రెండు ఉరితాళ్ళై గొంతు నులుముతుంటే నీ భార్య పడే బాధను కాస్త అర్థం చేసుకోండి. పుట్టుకతోనే పోయిన తల్లి కోసం, పుట్టగానే పోయిన తండ్రి కోసం నువ్వు వింతగా పరితపించిపోతున్నావే. పార్వతి ఆ తల్లికి పుట్టడమే కాదు, 16 ఏళ్లు ఆ తల్లి ఒడిలో పెరిగింది నాయన. ఆ బంధాలు బాంధవ్యాలు వాళ్లే తెంచుకున్నారు. ధనగర్వంతో కన్న కూతుండే కాదన్నారు. అవును, ఆ డబ్బు ఇప్పుడు నీకు చేరింది, ఆ అహంకారం అబ్బింది. ఏమండి, మీరు నన్ను అవమానిస్తున్నారా? లేదు బాబు, చిన్నప్పుడు కొద్ది కాలం మాత్రమే మంచితనంలో పెరిగాను. ఈ చివరి రోజుల్లో నేను అమ్మగా బ్రతకాలని నీ పంచుకొచ్చాను. మళ్ళీ ఆ మంచినే వెతుక్కుంటూ పోతాను. ఏమండి, మిమ్మల్ని తండ్రిగా భావించాను. పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు శంకర్. నువ్వు పార్వతికి తల్లిని చూపించే వరకు ఆ భగవంతుడు నీకు తండ్రిని చూపించడు. వస్తాను. శంకరం, పెద్దవాడిని, మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్థించడానికి వచ్చాను. మేమేమివ్వగలం? దొంగలం, దరిద్రులం, ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన వాళ్ళం. కాదు బాబు, నేనే నీ కాళ్ళ దగ్గరకు వచ్చాను.